వైద్య ఆరోగ్య శాఖలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి నర్సింగ్ డిపార్ట్మెంట్ పైన గత పాస్ట్ గవర్నమెంట్ 10 years ఎంత వివక్షతకు గురి చేస్తుందో అనే వాస్తవాలు మీతో షేర్ చేసుకోవడం కోసం ఈ వీడియో ద్వారా మేము ముందుకు రావడం జరిగింది. ముందుగా ఏంటంటే భారతదేశంలో పుట్టిన ఏ ఒక్కరికైనా కొన్ని బేసిక్ ఫండమెంటల్ రైట్స్ అనేవి భారత రాజ్యాంగం మనకు కల్పించినటువంటి ఆ హక్కు ద్వారా మనం సమాజంలో సగర్వంగా బ్రతకడం కానీ, మనకి ఇష్టం వచ్చినటువంటి జాబ్ చేయడం, మనకి ఇష్టం వచ్చినటువంటి ఎడ్యుకేషన్ అంటే చదవడం కానీ ఇలాంటివి కల్పిస్తుంది. కానీ అలాంటి హక్కులు నర్సెస్లో లేవు. నర్సెస్కి పర్సనల్గా లేవు, నర్సింగ్ డిపార్ట్మెంట్కి కూడా లేవు అప్ టు 10 years ఇప్పటి వరకు. సో ఈ వివక్షత ఎందుకు, ఇంత వివక్షత నర్సెస్ పైన అనే నేను గవర్నమెంట్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. సో నేను ప్రశ్నించడం కంటే ఈ గవర్నమెంట్, నూతన గవర్నమెంట్లో మా నర్సింగ్ సమస్యలు సాల్వ్ అవుతాయని వీడియో ద్వారా మేము ముందుకు రావడం జరిగింది. పాస్ట్ గవర్నమెంట్ అంటే కనీస బేసిక్ ఫండమెంటల్ రైట్స్ కల్పించడంలో కూడా పాస్ట్ గవర్నమెంట్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనే వాస్తవాలు మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా నర్సింగ్ డిసిగ్నేషన్. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఆర్డర్ నెంబర్ Z-28015/41/2014 and on date September 3rd, 2016 నిబంధనల ప్రకారం స్టాఫ్ నర్సెస్ అనే హోదా నుంచి నర్సింగ్ ఆఫీసర్ అనే హోదాను ఇంప్లిమెంట్ చేయమని రాష్ట్ర ప్రభుత్వాలకు సెంట్రల్ గవర్నమెంట్ జీవోలు జారీ చేశారు. అప్ టు 3 years జరుగుతున్న ఇంతవరకు నర్సింగ్ డిసిగ్నేషన్ చేంజ్ చేయడంలో కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము నిర్లక్ష్యంగా వ్యవహరించింది. అసలు ఒక పేరు మార్చడంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సో ఈ పేరు మార్చడం ద్వారా ఏమైనా ప్రభుత్వాలకి ఫైనాన్షియల్ బర్డెన్ అవుతుందంటే అంతకంటే కూడా ఏమీ లేదు. సో ఇదొక ప్రాబ్లం. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే రాష్ట్ర విభజనల చట్టం ప్రకారం రాష్ట్రంలో ఒక నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటు చేయాలి. కానీ ఏపీలో నర్సింగ్ డైరెక్టరేట్ కూడా లేదు. సో థర్డ్ పాయింట్, సో ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి నర్సెస్కి కనీస వేతనం యాజ్ పర్ సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం WPC నెంబర్ 527/2011 అండ్ Z-29011/15/2013 ఆన్ డేట్ 24/2/2016 ఉత్తర్వుల ప్రకారం ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్నట్టు నర్సెస్కి కనీస వేతనం 20,000 కల్పించాలని, ఇది కల్పించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కమిటీ వేసిన నిబంధనల ప్రకారం ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న నర్సెస్కి మినిమం వేసెస్ కల్పించాలని జీవోలు జారీ చేశారు. ఇంతవరకు దాని మీద కమిటీ వేసిన ప్రస్తావనే లేదు. సో ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న నర్సెస్ హైలీ క్వాలిఫైడ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ కలిగినటువంటి నర్సెస్కి ఇప్పుడు ఇస్తున్నటువంటి శాలరీ ఏంటంటే అతి తక్కువ శాలరీ. సో ఒక వార్డ్ బాయ్స్ ఇస్తున్నటువంటి వాల్యూ కూడా నర్సెస్కి ఇవ్వట్లేదు, ఒక సెక్యూరిటీ గార్డ్కి ఇస్తున్నటువంటి వాల్యూ కూడా నర్సెస్కి ఇవ్వట్లేదు. నర్సెస్ అంటే కేవలం వెట్టి చాకిరీకి లాగా బానిసలుగా బ్రతుకుతూ పేషెంట్ కేర్ విషయంలో వర్క్ చేస్తున్నటువంటి ఒక ఆధునిక బానిసలుగానే ట్రీట్ చేస్తుంది. ఇక గవర్నమెంట్ విషయానికి వస్తే గవర్నమెంట్లో కేవలం 5,000 మందితో మాత్రమే ఏపీ గవర్నమెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ని ట్రీట్ చేస్తుంది, ఎస్పెషల్లీ నర్సింగ్ డిపార్ట్మెంట్. 5,000 మంది నర్సెస్ చేత తమ సర్వీసుల్ని రన్ చేస్తుంది. అందులో కేవలం 2,500 మంది తక్కువ స్థాయిలో, అంతకంటే తక్కువ స్థాయిలో మాత్రమే రెగ్యులర్ పోస్టులు అంటే రెగ్యులర్ నర్సెస్ మాత్రమే ట్రీట్ చేస్తున్నారు. వీళ్ళు టీచింగ్ సైడ్, నాన్ టీచింగ్ సైడ్ వర్క్ చేస్తూ ఉన్నారు. సో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి స్టాఫ్ నర్సెస్ యొక్క రేషియో అతి తక్కువ ఉందంటే ఆంధ్రప్రదేశ్లో మిగతా ఏ డిపార్ట్మెంట్లో అతి తక్కువ రేషియో ఉండదేమో. కేవలం నర్సెస్కి మాత్రమే తక్కువ రేషియోలో రిక్రూట్మెంట్ అంటే రెగ్యులర్ వాళ్ళని ట్రీట్ చేయడం జరిగింది. సో రిమైనింగ్ 2,500 పోస్టులు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ థర్డ్ పార్టీ కింద వర్క్ చేస్తూ ఉన్నారు. వీళ్ళకు కూడా చాలని జీతాలు. ఎందుకంటే నర్సింగ్ డిసిగ్నేషన్ ఒకటే అయినప్పటికీ, నర్సెస్ ప్రొఫెషన్ ఒకటైనప్పటికీ, ట్రీట్మెంట్ అన్ని రకాలుగా ఒకటైనప్పటికీ శాలరీ విషయాల్లో వేరియేషన్స్. ఇదేంటో అర్థం కాని పరిస్థితి. మిగతా డిపార్ట్మెంట్లో ఇలాంటి వేరియేషన్ ఉండదు. ఏ ప్రొఫెషన్కి తగ్గట్టు ఆ ప్రొఫెషన్ శాలరీస్ ఉంటాయి. కానీ మా నర్సింగ్ ప్రొఫెషన్లో ఒకే ప్రొఫెషన్ అయినప్పటికీ శాలరీ విషయంలో వేరియేషన్స్. అప్ టు ఇప్పుడు 6 months జరుగుతున్న ఇంతవరకు శాలరీస్ కూడా ఇవ్వని పరిస్థితి గవర్నమెంట్. నర్సెస్ అంటే కేవలం ఆధునిక బానిసలు. కానీ అప్పుడే పుట్టిన బిడ్డను మొదలుకొని చనిపోతున్నటువంటి పేషెంట్స్ వరకు నిస్వార్థమైన సేవలు అందిస్తూ
అత్యంత ప్రాణాంతకమైనటువంటి వ్యాధుల చేత బాధపడుతూ నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారికి మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నటువంటి డిపార్ట్మెంట్ నర్సింగ్ డిపార్ట్మెంట్. డాక్టర్ ప్రాణం పోస్తే ఆ ప్రాణాన్ని కంటికి రెప్పలా కాపాడేది ఒక స్టాఫ్ నర్సెస్. కానీ ఈ స్టాఫ్ నర్సెస్కి దేశంలో, మన రాష్ట్రంలో ఎస్పెషల్లీ కనీస బేసిక్ ఫండమెంటల్ రైట్స్ కూడా కల్పించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఈవెన్ ఒక ఆశా వర్కర్లకు ఇస్తున్నటువంటి వాల్యూ కూడా నర్సెస్కి ఇవ్వట్లేదు. హైలీ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ కలిగినటువంటి జిఎన్ఎం బిఎస్సి నర్సింగ్ చదివినటువంటి నర్సెస్కి ఎలాంటి జాబ్ సెక్యూరిటీ కానీ, జాబ్స్ కానీ, ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న నర్సెస్కి కానీ మినిమం బేసిక్ ఫండమెంటల్ కల్పించడంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఈ నూతన గవర్నమెంట్లో దాదాపుగా 1900 పాస్ట్ గవర్నమెంట్ 1900 ఏఎన్ఎం పోస్టులని రిలీజ్ చేస్తే వేల సంఖ్యలో స్టాఫ్ ఏఎన్ఎం పోస్టులని రిక్రూట్మెంట్ చేస్తుంది ఈ గవర్నమెంట్. అందులో కూడా మా జిఎన్ఎం బిఎస్సి ఎంఎస్సి నర్సింగ్ చదివిన వాళ్ళకి అర్హత కల్పించలేకపోవడం చాలా బాధాకరమైన విషయం. సో హైలీ స్టాండర్డ్ ఎడ్యుకేషన్ కలిగినటువంటికి అవకాశాలు కల్పించకపోవడం చాలా బాధాకరమైన విషయం సార్. ఇంకొకటి ఏంటంటే రాష్ట్రంలో వేల సంఖ్యలో నర్సెస్ పోస్టులు ఖాళీ ఉన్నాయి. ఎందుకంటే ఈరోజు బెడ్స్ కెపాసిటీ పెంచారు. 50 బెడెడ్ నుంచి 100 బెడెడ్, 100 నుంచి 150, 150 నుంచి 300 ఇట్లా టీచింగ్ హాస్పిటల్, నాన్ టీచింగ్ హాస్పిటల్, అలాగే రాష్ట్రంలో ఎంబీబీఎస్ సీట్లు కూడా పెంచడం జరిగింది. యాజ్ పర్ ఇండియన్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకారం స్టాఫ్ నర్సెస్ రేషియో కూడా చూపించాలి. కానీ స్టాఫ్ నర్సెస్ రేషియో చూపించకుండా అలాగే ఎన్ఏబిహెచ్ ప్రోగ్రామ్స్ కూడా అప్రూవల్ ఇస్తున్నారు ఏపీలో గవర్నమెంట్ హాస్పిటల్స్కి. అక్కడ ఇన్సఫిషియెంట్ స్టాఫ్ ఉన్నప్పటికీ కూడా కొన్ని ఇంటర్నేషనల్ స్టాండర్డ్ బేసిక్స్ కల్పించే విధంగా గవర్నమెంట్ ట్రీట్ చేస్తుంది. ఎన్ఐబిహెచ్ ప్రోగ్రామ్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. ఏంటి సార్ మా జీవితాలతో ఆడుకుంటున్నారు. అప్ టు 10 years నుంచి ఇప్పటి వరకు రాష్ట్రంలో రెగ్యులర్ నోటిఫికేషన్ కల్పించలేదంటే ఎంత బాధాకరమైన విషయం. సో ఒక్కసారి ఆలోచించండి. సో మేము సమాజంలో ఒక పేషెంట్స్కి నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వారికి కంటికి రెప్పలా కాపాడే బాధ్యత మాది సార్. సో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి, అత్యంత నిస్వార్థమైన సేవలు అందిస్తున్న డిపార్ట్మెంట్ ఏదంటే నర్సింగ్ డిపార్ట్మెంట్. చిన్న ప్రొసీజర్ దగ్గర నుంచి పెద్ద ప్రొసీజర్ వరకు, ఐవి క్యాన్ల దగ్గర నుంచి స్పైనల్ ప్రొసీజర్ వరకు, ఈవెన్ మైనర్ డ్రెస్సింగ్ ప్రొసీజర్ నుంచి ఈవెన్ ట్రాన్స్ప్లాంటేషన్, హార్ట్, ఎనీ కిడ్నీ, ఎనీ లైఫ్ సేవింగ్ ప్రొసీజర్, ఏ ప్రొసీజర్ చేసినా ఆ ప్రొసీజర్లో దే ఆర్ డిపెండింగ్ ఆన్ ద స్టాఫ్ నర్సెస్. అలాంటి స్టాఫ్ నర్సెస్ పైన వివక్షత కలిగి ట్రీట్ చేయడం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాలా బాధాకరమైన విషయం. సో దయచేసి జగన్మోహన్ రెడ్డి అన్న, ఎందుకంటే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి అన్న గారు, సో మా నర్సెస్ పైన ఉన్నటువంటి వివక్షతను ఈ గవర్నమెంట్లో అయినా పారద్రోలి మాకు రెగ్యులర్ నోటిఫికేషన్ కల్పిస్తారని ప్రాధేయపడుతూ ఉన్నాం. అలాగే ప్రైవేట్ హాస్పిటల్లో పనిచేస్తున్న నర్సెస్కి మినిమం వేజెస్ కల్పించే విధంగా యాజ్ పర్ సుప్రీంకోర్టు జీవోలు ఆంధ్రప్రదేశ్లో కమిటీ వేసి ఇంప్లిమెంట్ చేస్తారని అనుకుంటున్నాం సార్. సో దయచేసి మా యొక్క ప్రాబ్లమ్ని మీ దృష్టికి తీసుకొచ్చే విధంగా ఈ వీడియో ద్వారా మీ ముందుకు రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి అన్న, సో దయచేసి మా నర్సింగ్ యొక్క ప్రాబ్లమ్స్, నర్సెస్ యొక్క రిక్రూట్మెంట్ గురించి మీరు త్వరలో ఒక నిర్ణయం తీసుకొని మా కోసం కూడా పనిచేస్తారని ఒక దృఢ సంకల్పాన్ని మాలో కల్పిస్తారని ఈ వీడియో ద్వారా మిమ్మల్ని ప్రాధేయపడుతూ ఉన్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.